ఒక థ్రెడ్ ఉంటుందన్నమాట. వాల్యూమైజర్ ఫ్రంట్ ని సెట్ చేస్తారు, ఫ్రిజ్ టేమ్ చేసి ఆయిల్ ప్రతి ఒక్క యాంగిల్ లో. స్ట్రైట్ హెయిర్ పీపుల్ కి కర్ల్స్ కావాలి. వై am I saying this? కర్లీ హెయిర్ పీపుల్ కి స్ట్రైట్ కావాలి. ఇంకా లోపల పుష్ ఫేస్ షేవింగ్ టాపిక్. ఇది వచ్చేసి జీరో చికెన్ స్కిన్ ఆన్ మై లెగ్స్. ఇలాంటి ప్యాంటీలైన బికినీ ఏరియా అన్నమాట. బికినీ వ్యాక్స్ కూడా బంచ్ ఆఫ్ కెమికల్స్. డైలీ వన్స్ చాలు, సాఫ్ట్ గా ఉంటాయి. కౌంట్ కూడా చాలా ఎక్కువ. యూ డై బికాస్ ఆఫ్ బ్రషింగ్. షవర్ జెల్ దీని మీద తీసి అక్క ఫెయిర్నెస్ కోసం. సో ఫెయిర్నెస్ గురించి సీక్రెట్స్. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు యాస్ట్రిక్స్. ఈరోజు వీడియోలో మనం టాప్ టు టో ఒక హెల్దీ గ్రూమ్డ్ లుక్ కోసం ఏమేం చేయాలో అనేది మాట్లాడుకుందాం. కొన్ని కాకమ్మ కథలు అంటే మిత్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బ్రేక్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. టిప్ టు టో అన్నాను కదా. సో ఫస్ట్ టిప్ అంటే మన స్కాల్ప్తో స్టార్ట్ చేసుకుందాం. అండ్ యువర్ హెయిర్ బేసిక్లీ షాంపూ మనం ఎప్పుడైనా మన హెయిర్ టైప్కి తగ్గట్టు సెలెక్ట్ చేయాలి. బికాస్ స్కిన్ ప్రొడక్ట్స్ మనం ఎలా ఓకేనా ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ అంటూ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తామో, హెయిర్ టైప్ తగ్గట్టు షాంపూ సెలెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఖచ్చితంగా కండిషనర్ రాయాలి. మనం బాడీ స్నానం అయిన తర్వాత మాయిశ్చరైజర్ ఎలా అయితే రాస్తామో అలాగే కండిషనర్ మనకి హెయిర్కి పనిచేస్తుంది అనమాట. సో అది హైడ్రేషన్ అండ్ మాయిశ్చరైజేషన్ని రిస్టోర్ చేసి దాన్ని సీల్ చేసేస్తుంది. షాంపూ ఇస్ మెంట్ ఫర్ ద స్కాల్ప్ అండ్ కండిషనర్ ఇస్ మెంట్ ఫర్ ద హెయిర్. ఎందుకంటారు తెలుసా? బికాస్ షాంపూ మనం ఓన్లీ స్కాల్ప్ మీద ఫోకస్ చేస్తూ రాయాలి అండ్ కండిషనర్ వచ్చేసి మీ మిడ్ లెంత్స్ అంటే ఇక్కడి నుంచి కింద వరకు రాయాలి. స్కాల్ప్కి కండిషనర్ టచ్ అయితే రిస్క్ ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్కాల్ప్ ప్రొడ్యూస్ చేసిన న్యాచురల్ ఆయిల్స్ మనకి ఇక్కడ వరకు మాయిశ్చరైజేషన్కి సరిపోతుంది. దానికి అడిషనల్ మాయిశ్చరైజేషన్ మనం కండిషనర్ రూపంలో ఇస్తే హెయిర్ ఫ్లాట్ అండ్ ఆయిలీ కనిపిస్తుంది. కండిషనర్కి హెయిర్ ఫాల్కి సంబంధమే లేదు. కండిషనర్ మీరు స్కాల్ప్కి రాయట్లేదు. బ్రేకేజ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? స్కాల్ప్ నుంచి, అంటే రూట్ నుంచి. కండిషనర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాస్తున్నాం. మరి అది హెయిర్ ఫాల్కి కారణం ఎలా అవుతుంది? థర్డ్ మస్ట్ హ్యావ్ ప్రొడక్ట్ హెయిర్ కేర్కి ఒక సీరం. పోస్ట్ షాంపూ సీరం పని ఏంటి తెలుసా? సో హెయిర్కి స్కేల్స్ లాగా ఉంటాయని లాస్ట్ టైం మీకు చెప్పాను. ఇట్ ఈస్ లైక్ ఫిష్ స్కేల్స్ అనమాట. అవి అటు ఇటు వెళ్ళిపోతే హెయిర్ ఫ్రిజీ అండ్ డ్యామేజ్ కనిపిస్తుంది. దాన్ని సీల్ చేసి ఒక గ్రూమ్డ్ అండ్ ఫ్రిజ్ ఫ్రీ అపియరెన్స్ ఇవ్వడానికి మనకు సీరం అవసరం. నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఏంటంటే, నాకు డాండ్రఫ్ ఉంటే కెరస్టాస్ ది యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుతున్నాను. రెగ్యులర్ షాంపూ అండ్ కండిషనర్ కి లారియల్ ప్యారిస్ ది హైలూరాన్ మాయిశ్చర్ రేంజ్. ఐ రియలీ లవ్ దిస్ రేంజ్ గైస్. చాలా బౌన్సీ అండ్ లైట్ అయిపోతుంది హెయిర్. ఓకే, సీరం కూడా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మిడ్ నుంచి ఎండ్స్ వరకే రాయాలి. అగైన్ సేమ్ లాజిక్, బికాస్ దానివల్ల హెయిర్ ఫ్లాట్ అయిపోతుంది. నెక్స్ట్ హెయిర్ టూల్స్ అనే టాపిక్ వచ్చేద్దాం. స్ట్రైట్ హెయిర్ పీపుల్ కి కర్ల్స్ కావాలి, కర్లీ హెయిర్ పీపుల్ కి స్ట్రైట్ కావాలి. మనకి ఓన్లీ వన్ టూల్ కావాలి. బేసికలీ మార్కెట్లో దొరికిన చాలా ఆప్షన్స్ లో కన్ఫ్యూజన్ ఉండడం సహజమే, కానీ నేను బేసిక్ నెసెసిటీ అంటే ఏంటో చెప్తాను. హెయిర్ డ్రైయర్ ఈజ్ నాట్ ఎ నెసెసిటీ. అది జస్ట్ మన హెయిర్ డ్రైయింగ్ ప్రాసెస్ ని స్పీడప్ చేసేస్తుంది అంతే. మీరు ఎయిర్ డ్రై చేయాలనుకుంటే, ఫ్యాన్ కింద కూర్చోవాలనుకుంటే, ఎలాగైనా హెయిర్ డ్రై చేసినా పర్వాలేదు. నెసెసరీ టూల్స్ ఏంటి అంటే, మీకు గనక వేవీ లేదంటే కర్లీ హెయిర్ ఉంటే ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ టు స్ట్రైటన్ యువర్ హెయిర్. సో ఒక మంచి క్వాలిటీ స్ట్రైట్నర్ తీసేసుకోండి. ఒక్క స్ట్రైట్ హెయిర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్ టు టేమ్ యువర్ ఫ్రిజ్, బికాజ్ నాకు వేవీ హెయిర్ ఉంది అండ్ నాకు ఈ హ్యూమిడిటీలో అయితే ఆ వేవ్స్ కర్ల్స్ అయిపోతాయి. కానీ అది అటు ఇటు అసలు ర్యాండమ్గా అటు ఇటు స్ప్రెడ్ అయిపోతుంది కదా. దాన్ని కొద్దిగా పాలిష్ చేయడానికి నాకు స్ట్రైట్నర్ అవసరం. స్ట్రైట్నింగ్ కూడా నేను ఎలా చేస్తాననేది ఒక షార్ట్స్ చేశాను, దాని లింక్ కింద పోస్ట్ చేసేస్తాను. మీకు స్ట్రైట్ హెయిర్ ఉంటే గైజ్ యు ఆర్ బ్లెస్డ్. వై am I saying this? Because I'm a curly haired girl. బట్ మేబీ స్ట్రైట్ హెయిర్ పీపుల్కి కర్లీ హెయిర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ఫైన్ అండ్ సిల్కీ సాఫ్ట్ స్ట్రైట్ హెయిర్ ఉంటే డైసన్ టూల్స్ అనేది మీకు పనికిరాదు. డైసన్ టూల్స్ యాజ్ ఇన్ లైక్ ద డైసన్ కర్లర్ ఎయిర్ ర్యాప్. అలాంటి హెయిర్ మీకుంటే ఒక నార్మల్ కర్లింగ్ ఐరన్ తీసేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ కొంచెం థిక్ కోర్స్ అండ్ స్ట్రైట్ హెయిర్, అప్పుడు మీకు డైసన్ సాలిడ్గా సూట్ అవుతుంది. అది పక్కా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్, లైక్ ఇట్స్ ప్రిటీ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్స్ వర్త్ ఇట్. దిస్ ఇస్ ద డైసన్ ఎయిర్ ర్యాప్ గైస్. సో దీనికి మనం ఇందులో ఉన్న ఏదైనా అటాచ్మెంట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది డ్రాయింగ్కి, ఇది కర్ల్స్కి, ఇవి కూడా కర్ల్స్కి, కానీ ఇది పెద్ద కర్ల్స్కి అనమాట. ఇది వాల్యూమైజర్. సాలాన్స్లో ఫ్రంట్ని సెట్ చేస్తారు, మంచి వాల్యూమ్ వస్తుంది కదా, దీంతో అలా వస్తుంది అనమాట. అండ్ ఈ రెండు వచ్చేసి స్ట్రైట్నింగ్కి. రెగ్యులర్ స్ట్రైట్నర్ని ప్రిఫర్ చేస్తాను గైస్. ఇది మన కంట్రోల్లో ఉంటుంది. పాలిష్ అండ్ సూపర్ స్ట్రైట్ హెయిర్ కావాలంటే కూడా దీంతో చేయొచ్చు. కొంచెం ఫ్రిజ్ టేమ్ చేసి కిందని అలా వదిలేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్స్ అ హైజీన్ చెక్. చెవుల్ని క్లీన్ చేయడం మర్చిపోకండి. చెవులు, దాని వెనకాల పార్ట్ అన్నిటినీ డైలీ క్లీన్ చేయాలి. ఎస్పెషలీ మీకు నాలాంటి ఆయిలీ స్కిన్ ఉంటే, నాకు ఆయిల్ ప్రతి ఒక్క యాంగిల్లో ప్రొడ్యూస్ అవ్వడమే కాకుండా చెవుల్లో కూడా ఆయిల్ వస్తుంది. ఈజియెస్ట్ వే టు క్లీన్ యువర్ ఇయర్స్ ఇస్ దాట్ మనం
షవర్ చేసేటప్పుడు సోప్ కానీ షవర్ జెల్ కానీ మనం అప్లై చేస్తాం కదా, దాంతో వచ్చిన ఫోమ్తోనే నేను ఆ టైంలోనే క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసేస్తాను. ఇయర్ బడ్స్ ఆర్ రియలీ నాట్ నెసెసరీ గైస్ అన్లెస్ మీకు ఎక్కువ వ్యాక్స్ ఉంటే. ఇయర్ బడ్స్తో వ్యాక్స్ని ఇంకా లోపల పుష్ చేసేస్తామని స్టడీస్ చూపిస్తున్నాయి. వ్యాక్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఎంబారసింగ్గా అది బయటికి వస్తుంది ఎక్కువ అంటే బయట చాలా కేర్ఫుల్గా క్లీన్ చేయండి. అండ్ ఐ థింక్ దేర్ ఆర్ processes such as ear oiling అలాంటివి కూడా ఉంటాయి which will melt your wax. డైలీ ఇయర్ బడ్స్ యూస్ చేయడం అంత మంచిది కాదు. ఇప్పుడు ఫేషియల్ స్కిన్ గురించి మాట్లాడుకుందాం. ఓ గాడ్ గైస్, దీని మీద ఎంత పెద్ద డిబేట్ ఉంది. అసలు స్కిన్ కేర్ అవసరమే లేదు. లోపల నుంచి మనం మంచి ఆహారాన్ని పంపిస్తే అది స్కిన్కి రిఫ్లెక్ట్ అవుతుంది. మన స్కిన్ అనేది ఒక ప్రాపర్ ఆర్గన్. ఈ పార్ట్ బాడీ మీద ఉన్న స్కిన్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద ఎన్వైర్మెంట్, టు డస్ట్, పొల్యూటెంట్స్, సన్. కనిపిస్తున్న స్కిన్ని కూడా మనం కేర్ తీసుకోవాలి. ఓన్లీ లోపల మంచి ఆహారం తింటే వాటర్ తాగితే ఏమీ కాదు. నా లెట్ మీ బ్రేక్ అ మిత్ ఫర్ యూ. న్యాచురల్ ప్రొడక్ట్స్ అయినా కెమికల్ ప్రొడక్ట్స్ అయినా ప్రతి దానికి సైంటిఫిక్లీ ఒక మాలిక్యూల్ ఉంటుంది. వాటర్ అంటే H2O, ఇందులో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. పసుపు, ఇందులో కర్క్యూమిన్, డిమెథాక్సీ కర్క్యూమిన్, బిస్డెమెథాక్సీ కర్క్యూమిన్ ఉంటుంది. పేర్లు కూడా ప్రొనౌన్స్ చేయలేం, కానీ పసుపు అంటే మంచిది అండ్ కర్క్యూమిన్ అంటే లేదు, వెరీ బ్యాడ్ అనేది అనుకుంటారు. న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ కిచెన్ ఇంగ్రీడియంట్స్ని కూడా బ్రేక్ డౌన్ చేసి చూపిస్తే దానికి ఒక కెమికల్ కాంపోజిషన్ అంటూ ఉంటుంది. నా 1 సెకండ్ నేను ఇక్కడ న్యాచురల్ బెటరా యాక్టివ్స్ బెటరా అని ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు. నాకు రెండు ఇష్టం, నేను రెండు వాడతాను. మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను. అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మానేసి ఒకే ఒక ప్రొడక్ట్ లైఫ్ లాంగ్కి నన్ను ఎవరైనా చూస్ చేయమంటే it will be a sunscreen. anta importance undi sunscreen ki. Now let me scientifically explain it to you. Skin lo etvanti damage ki signs ee roju meeku kanipistunnai ante adi sun vallane. Sun nunchi వచ్చే UVA and UVB rays చాలా హార్మ్ఫుల్ ఉంటాయి స్కిన్ కి. పంచభూతంలో ఒక ఎలిమెంట్ ని సన్ ని మీరు అలా ఎలా అంటారు అంటే తాతయ్య ముత్తాతయ్య కాలం పోయింది. మనుషులే టాక్సిన్స్ ని రిలీజ్ చేసి మొత్తం ఎన్వైరన్మెంట్ ని చెడగొట్టేశారు, ఇంక్లూడింగ్ ఆ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ఇంతకు ముందు ఒక ఫిల్టర్ లాగా ఉండేది సన్ కి మనకి మధ్యలో. UVA UVB రేస్ ని అది ఫిల్టర్ చేసేసేది. ఇప్పుడు ఓజోన్ లేయర్లో కూడా బొక్కలు ఉన్నాయన్నమాట. ఓజోన్ లేయర్ని మనం ఫిల్టర్ వేయలేం కాబట్టి మన స్కిన్కి ఫిల్టర్ వేస్తున్నాం, అదే సన్ స్క్రీన్. ఉన్న మంచి స్కిన్ని మనము ప్రిజర్వ్ చేయాలి. దట్ ఈస్ హౌ అ సన్ స్క్రీన్ వర్క్స్. సో ఈరోజు మీకు మంచి స్కిన్ ఉందని చెప్పి నాకు సన్ స్క్రీన్ అవసరం లేదంటే కాదు. అది డ్యామేజ్ అయిన తర్వాత మీరు రాసిన ఆ డ్యామేజ్ అలాగే ఉండిపోతుంది కదా. సన్ స్క్రీన్ ఎంత థిన్ అండ్ లైట్ వెయిట్ ఉంటే అంత ఈజీ అయిపోతుంది వేర్ చేయడానికి. అండ్ విష్ కేర్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ ఈజ్ ద థిన్నెస్ట్ సన్ స్క్రీన్ ఇన్ ఇండియా. హీట్ అండ్ హ్యూమిడిటీకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కానీ వాళ్ళు ఇది నాకు ప్రమోట్ చేయడానికి అప్రోచ్ చేస్తే అసలు ఇది ఇంత థిన్గా ఉంది కదా, దీంట్లో ఫిల్టర్స్ ఏమేమి వాడారు అని అడిగితే దే టోల్డ్ మీ దట్ 15% ఫిజికల్ అండ్ ఆర్గానిక్ US FDA అప్రూవ్డ్ సేఫ్ ఫిల్టర్స్ వాడటం జరిగింది అని. 2 వేరియంట్స్ ఉన్నాయి. నయాసినమైడ్ది వచ్చేసి ఆయిలీ స్కిన్ బ్యూటీస్ కోసం, బికాజ్ ఇది ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది, ఆయిల్ కంట్రోల్ చేస్తుంది అండ్ ఆయిల్ అబ్జార్బింగ్ మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఒక సిల్కీ మ్యాట్ ఫినిష్కి సెటిల్ అవుతుంది. పోర్స్ కూడా క్లాగ్ అవ్వవు బికాజ్ నాన్ కొమిడోజెనిక్ ఉంది అండ్ బ్యారియర్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది బికాజ్ ఆఫ్ ద సెరమైడ్స్. బ్యూటిఫుల్ మిల్కీ టెక్స్చర్, వెంటనే స్కిన్లో అబ్జార్బ్ అయిపోతుంది అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఉంది విత్ 50 SPF. విటమిన్ C ప్యూర్ గ్లో, సేమ్ ఫ్లోయీ అండ్ మిల్కీ టెక్స్చర్ ఉంది అండ్ ఇందులో కోజిక్ యాసిడ్, లికరిస్ అండ్ విటమిన్ C వల్ల మంచి బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ ట్రిపుల్ సెరమైడ్స్, దీనివల్ల మళ్ళీ బ్యారియర్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ అవుతుంది. రెండిటి హైడ్రేటెడ్ సిల్కీ మ్యాట్ ఫినిష్ ఉంది. యాజ్ అన్ ఆయిలీ స్కిన్ గర్ల్ ఫ్రాంక్లీ ఐ లైక్ ద ఫీల్ ఆఫ్ బోత్ ఆన్ మై స్కిన్. కానీ ఈ నయాసినమైడ్ది మాత్రం కొంచెం ఎక్కువ సేపు వరకు ఆయిల్ కంట్రోల్ ఇస్తుంది. రెండిట్లో యాడెడ్ ఫ్రేగ్రెన్స్ అంటూ ఏమీ లేదు, బట్ ఇట్ హ్యాస్ అ ప్లెజెంట్ అండ్ nice smell, maybe ingredients valla anukunta, which will not irritate even the most sensitive skin. Serum and moisturizer benefits to oka sunscreen ante ఎవరైనా వాళ్ళ స్కిన్ కేర్ని సింప్లిఫై చేయాలనుకుంటే ఈ ఒక్క ప్రోడక్ట్ రాసేస్తే చాలు. లింక్స్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఒక డిస్కౌంట్ కోడ్ కూడా ఉంటుంది మీకోసం. ఏ ప్రోడక్ట్ వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్ రాసుకుంటే ప్రతి ఒక్క స్కిన్ కన్సర్న్ని ట్యాకిల్ చేసినట్టే. నౌ కమ్స్ యువర్ డెంటల్ హైజీన్. చూడండి, డైలీ మనం తినే వాటితో టీలు, కాఫీలు, అంతెందుకు కర్రీస్లోనే పసుపు ఉంటుంది, దానివల్ల టీత్ ఎల్లోయింగ్ అంటూ జరుగుతూ ఉంటుంది. సో ట్వైస్ అ డే బ్రష్ చేయడానికి నో లేజినెస్, దానికి వెనకాడకండి. లాస్ట్ బ్రష్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ బ్రష్ చేసే వరకు పడిన స్టెయిన్స్ని మనం తీసేయాలి కాబట్టి ట్వైస్ అ డే పక్క బ్రష్ చేయాలి అంటున్నాను. నేను యూజ్ చేసిన బ్రష్ ఏంటంటే ఇది. సో గైజ్, నేను మధ్యలో
మోటరైజ్ బ్రష్ యూజ్ చేశాను, లైక్ ద ఆటోమేటిక్ వన్. కానీ నాకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళది వాడొద్దు అని చెప్పారు. ఇంతకుముందు ఓరల్ బీ యూజ్ చేసేదాన్ని. నౌ దిస్ ఇస్ డిజైన్డ్ బై డెంటిస్ట్, బట్ డెంటిస్ట్ టోల్డ్ మీ నాట్ టు యూజ్ ఇట్. ఏంటో నాకు అర్థమే కాదు. ఇది వచ్చేసి అమెజాన్లో దొరుకుతుంది గైజ్. ఇట్ ఈస్ కాల్డ్ విఐ అండ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టీత్కి చాలా సాఫ్ట్గా ఉంటాయి బ్రిసిల్ కౌంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డెన్స్లీ ప్యాక్డ్ అనమాట అండ్ చాలా సాఫ్ట్ అండ్ జెంటల్గా టీత్ని క్లీన్ చేస్తుంది. సో సెన్సిటివ్ టీత్ ఉంది అంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఇన్ ఫర్ దిస్. నేను లింక్ కింద వదిలేస్తాను. డెంటల్ హైజీన్ మెయింటైన్ చేయాలంటే చాలా గట్టిగా బ్రష్ చేసి స్క్రబ్ చేసి టీత్ అంతా నేను లైఫ్ లాంగ్కి క్లీన్ చేసేస్తాను అనే యాటిట్యూడ్తో బ్రష్ చేయకండి. నేను చేసి దాని కాన్సిక్వెన్సెస్ సఫర్ అయ్యాను. నేను ఎంత గట్టిగా బ్రష్ చేశానంటే నా టీత్ ఇనామెలే వీక్ అయిపోయింది. ఒక దగ్గర నుంచి అయితే చిప్ ఆఫ్ అయిపోయింది అండ్ మై టూత్ స్టార్టెడ్ టు గెట్ సెన్సిటివ్. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారు తెలుసా, మీరు ఎక్కడైనా పడ్డారా, యాక్సిడెంట్ అయిందంటే ఏమీ జరగలేదు, మరి ఇనామెల్ ఇక్కడ పోయింది అందుకే సెన్సిటివిటీ ఉంది, మీరు చాలా గట్టిగా బ్రష్ చేస్తారా అంటే అవును అన్నాను. నౌ యూ నో వాట్ టు డూ నాట్ బ్రష్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో టుమారో. సాఫ్ట్ అండ్ జెంటిల్గా బ్రష్ చేయండి. 2-3 minutes వరకు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ది అవుటర్ సైడ్ ఆఫ్ యువర్ టీత్, ది ఇన్నర్ సైడ్ ఆఫ్ యువర్ టీత్ అన్నిటిని మంచిగా క్లీన్ చేసి రిన్స్ ఆఫ్. టంగ్ క్లీనర్ అంటూ సెపరేట్గా అక్కర్లేదు గైజ్. యూ కెన్ క్లీన్ యువర్ టంగ్ విత్ యువర్ బ్రష్ ఓన్లీ. ఇలా స్టార్టింగ్ టిప్ ఆఫ్ ద టంగ్ నుంచి ఇలా స్క్రబ్ చేసుకుంటూ లోపల వరకు మంచిగా స్క్రబ్ చేయండి. డూ నో దట్ ప్రతి ఒక్క బ్రష్ బ్యాక్ సైడ్లో ఇలా రఫ్ ఎడ్జెస్ ఇస్తారు, మేబీ లైక్ స్ట్రైప్స్, ఇక్కడ డాట్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనం టంగ్ క్లీన్ చేయడానికి వాడొచ్చు తెలుసా. ఇట్స్ యాక్చువల్లీ అ టంగ్ క్లీనర్ ఆల్రెడీ ఇన్ యువర్ బ్రష్. ఒక ఫర్మ్ గ్రిప్తో బ్రష్ని పట్టుకొని అప్పుడే టంగ్ క్లీన్ చేయండి. యూ వోంట్ బిలీవ్ ఇట్, మా చాచీకి తెలిసిన ఒక ఆయన హీ పాస్డ్ అవే బికాజ్ ఆయన టంగ్ క్లీన్ చేస్తూ బ్రష్ని స్వాలో చేసేసారు. I don't know like what happened, but he just passed away. దీనికంటే వర్స్ ఏముండదు, బ్రషింగ్ వల్ల ప్రాణం పోయింది అంటే. నెక్స్ట్ వచ్చేసి డెంటల్ ఫ్లాసింగ్ గైస్. దిస్ ఇస్ అ డెంటల్ ఫ్లాస్. సో ఇది బేసిక్గా ఎలా ఉంటుందంటే ఒక థ్రెడ్ లాంటిది, ఇలాంటి ఒక థ్రెడ్ ఉంటుందన్నమాట అండ్ దీనికే ఇక్కడ కట్టర్ ఉంటుంది. సో ఇలా చేసి మనం కట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ థ్రెడ్తో టీత్ మధ్యలో లైక్ ఇలా క్లీన్ చేయొచ్చు. ఇలా ఫ్రంట్ సైడ్లో ఉన్న టీత్లో పైన కింద మీరు ఫ్లాస్తో క్లీన్ చేయొచ్చు. వీక్లీ 2-3 times అయితే ఖచ్చితంగా చేయండి. బికాజ్ మనకు తెలియకుండా ఫుడ్ పార్టికల్స్ టీత్ మధ్యలో వెళ్ళి సెటిల్ అవుతాయి కదా, అది రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే బ్యాడ్ బ్రెత్ రావడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఎస్, బ్యాడ్ బ్రెత్కి ఇంకొక కారణం వచ్చేసి ఫుడ్ టీత్ మధ్యలో స్టక్ అవ్వడం అండ్ అక్కడే రాట్ అవ్వడం. సో ఎక్స్ట్రీమ్గా బ్యాడ్ బ్రెత్ ఉన్న కేసెస్కి మౌత్ వాష్ అంటూ వస్తుంది. సో అది ఒక లిక్విడ్ లాగా వస్తుంది, బాటిల్లోనే ఒక క్యాప్ ఉంటుంది. సో బేసిక్గా మనం ఆ క్యాప్లో 1 full క్యాప్ తీసుకొని బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ రిన్స్ చేసేస్తాం కదా, తర్వాత లిడ్లో ఫిల్ చేసి ఆ క్వాంటిటీ మనం మౌత్లో వేసుకొని యూ హ్యావ్ టు జస్ట్ స్విష్ ఇట్ అరౌండ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, మేబీ లైక్ 1 to 2 minutes అలా చేస్తూ ఉండాలి. సో దాంతో మొత్తం ప్రతి ఒక్క కార్నర్ ఆఫ్ ద మౌత్ కవర్ అయిపోయి మీకు బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లం చాలా తక్కువ అయిపోతుంది. చిన్న సైజులో మౌత్ వాష్ మీ బ్యాగ్లో కూడా ఎప్పటికైనా పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైనా మిడ్ డే రిఫ్రెష్మెంట్ కావాలంటే మీరు అది యూజ్ చేయొచ్చు. మెడికల్ రీజన్స్ వల్ల మీకు బ్యాడ్ బ్రెత్ ఉంది అంటే దానికి ఈ టిప్స్ హెల్ప్ అవ్వవు. ఫర్ దాట్ యూ హ్యావ్ టు విజిట్ అ డెంటిస్ట్. ఇంతసేపు మాట్లాడాను, ఇంకా ఫేసే దాటలేదు, ఫుల్ బాడీ కేర్ చెప్పాలి. లిప్ కేర్ గురించి మాట్లాడితే ఈ మధ్య ఎన్నో ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ ఉన్నాయి లిప్స్ కోసం, బట్ ఫ్రాంక్లీ ఐ డోంట్ థింక్ యూ నీడ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ అ గుడ్ లిప్ బామ్. మీకు లిప్ స్క్రబ్ ఇవన్నీ చేయాలని ఉంటే సో ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ లైక్ డ్రై స్కిన్, ఫ్లేకీ స్కిన్ లిప్స్ మీద అక్యూములేట్ అయిపోతే అప్పుడే స్క్రబ్ అవసరం. లేదంటే మీ మంచిగా స్కిన్ ఉన్న లిప్స్ని డిస్టర్బ్ చేయకండి. జస్ట్ యూజ్ అ గుడ్ లిప్ బామ్ అట్ నైట్, లైక్ హైడ్రేటింగ్ అండ్ సుప్రీమ్లీ మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ తీసుకోండి అండ్ డే టైంలో SPF ఉన్న లిప్ బామ్. ఎక్కువ చాపింగ్ అండ్ డ్రై లిప్స్ అవుతుంది అంటే ట్రస్ట్ మీ గైస్, బోరోలిన్ కంటే ఏది బెటర్ పని చేయదు. ట్రై ఇట్ వన్స్. Now let's move on to body care. So number 1 వచ్చేసి you have to shower every day guys. Number 2, use a scrub once or twice a week depending on మీ preference అనమాట. Number 3, moisturize your body tip to toe and ఆ తర్వాత exposed parts sunscreen. లెట్స్ సింప్లిఫై. షవర్కి నేను సోప్ కంటే ఎప్పుడైనా షవర్ జెల్సే ప్రిఫర్ చేస్తాను. బికాజ్
అది లెస్ డ్రాయింగ్ ఉంటుంది అండ్ నేను ఎప్పుడూ లూఫాతో స్నానం చేస్తానన్నమాట. ఇది లేకపోతే నాకు స్నానం చేసినట్టు అసలు సాటిస్ఫాక్షనే రాదు. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం జస్ట్ దీన్ని వాటర్తో వెట్ చేసేయాలి. ఆ తర్వాత మన షవర్ జెల్ దీని మీద తీసుకోవాలి అండ్ వెట్ బాడీ మీద ఇలా దీంతో స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేయాలి. ఎంతవరకు అయితే సాటిస్ఫాక్షన్ అవుతుందో అంతవరకు. ఆ తర్వాత వాటర్ మీద పోసుకోవాలి. ఐ హ్యావ్ 2 బాడీ వాషెస్ టు షో యూ రైట్ నౌ. కానీ ఐఎమ్ రియలీ నాట్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ మై బాడీ వాష్ గైజ్. అన్లెస్ అండ్ అంటిల్ నాకు స్కిన్ రఫ్ అండ్ దాని మీద డెడ్ స్కిన్ ఉన్నట్టు లేదంటే ఇన్గ్రోన్ హెయిర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు డాక్టర్ షేట్స్ది సాలిసిలిక్ యాసిడ్తో ఏదైతే బాడీ వాష్ వస్తుందో అదే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే నేను ఈ కెమిస్టాట్ ప్లేది వాడుతున్నాను. లేదంటే ఎక్కువ మాయిశ్చరైజింగ్ కావాలంటే ఈ డర్మా బీ, ఇది నేను macron.comలో తీసుకున్నాను. వీళ్ళు డెలివర్ చేయడానికి 2 months చేశారు తెలుసా మీకు. అంటే మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళు అప్పుడు కొరియా నుంచి తెప్పిస్తారు, మళ్ళీ అది కస్టమ్స్లో ఇరుకుతుంది. 2 months బిఫోరే ప్లాన్ చేయాలి మనం దేంతో స్నానం చేయాలనుకుంటున్నాం 2 months తర్వాత. కెమిస్టాట్ ప్లేది హైడ్రేటింగ్ బాడీ వాష్ అని రాశారు కానీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హైడ్రేటింగ్. ఇట్స్ జస్ట్ లైక్ అ గుడ్ బాడీ వాష్ అంతే. బాడీ వాష్తో హైడ్రేషన్ రావాలని నేను ట్రై కూడా చేయను కాబట్టి దిస్ ఇస్ ఫైన్ ఫర్ మీ. ఇంకొక మిత్ బ్రేక్ చేయాలి. అక్క ఫెయిర్నెస్ కోసం సోప్ చెప్పండి, స్కిన్ మంచిగా అవ్వడానికి సోప్ చెప్పండి అంటే ఏ సోప్తో మీకు ఫెయిర్నెస్ కానీ మంచి స్కిన్ కానీ రాదు. బికాజ్ ఒక సోప్ వచ్చేసి మన బాడీ మీద ఫేస్ మీద ఎంతసేపు ఉంటుంది, లైక్ 1 minute 2 minutes 3 minutes 10 minutes అంతసేపట్లో మీకు ఏం మంచి స్కిన్ ఇస్తుంది అది. అండ్ ఫెయిర్నెస్ గురించి సీక్రెట్స్ అండ్ నా ఒపీనియన్ తెలుసుకోవాలంటే కింద వీడియోస్ ఉంటాయి, అది చూసేయండి. వెయిట్, ఈ వీడియో అయిపోయాకే ఆ వీడియోస్ చూడండి. బాడీ స్క్రబ్స్ విషయానికి వస్తే వీక్లీ వన్స్ చాలు. సో మన డెడ్ స్కిన్ పోయి మంచి ఫ్రెష్ స్కిన్ రివీల్ అవుతుంది అనమాట. కానీ దీనికి మీరు ఏదో ఒకటి మార్కెట్ నుంచే కొనాలి అని లేదు. నేను హోమ్ మేడ్ స్క్రబ్స్ చాలా రెసిపీస్ చేశాను, అది కూడా కింద లింక్ చేసేస్తాను, మీరు అది చూసి ట్రై చేయొచ్చు. బట్ స్క్రబ్ ఎప్పుడైనా మనం చాలా జెంటిల్గా చేయాలి బాడీ మీద. బికాజ్ పిగ్మెంటేషన్ కలర్ డార్క్గా ఉంటే బాగా రుద్ది స్నానం చేస్తే మనం ఫేర్ అయిపోతామని అనుకోకండి. అది ఒక పిగ్మెంట్, మెలనిన్ స్కిన్ లోపల ఉంది, అది పైన లేదు. దాన్ని మీరు రుద్ది తీసేయడానికి. సో స్క్రబ్ ఎందుకు అంటే డెడ్ స్కిన్, ఇంప్యూరిటీస్, డస్ట్, పొల్యూషన్ అదంతా క్లీన్ చేసి ఫ్రెష్ స్కిన్ ఇవ్వడానికి. కొన్ని బ్రైట్నింగ్ స్క్రబ్స్ కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రిపేర్ చేసిన ఒక రెసిపీ ఎంత సూపర్గా బ్రైటన్ చేస్తుంది స్కిన్ని అంటే అది మీరు ట్రై చేసి, అంటే అది స్క్రబ్ చేసిన తర్వాత 5 to 10 minutes బాడీ మీద అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఉట్టి వాటర్తో వాష్ చేయాలన్నమాట. సో దాని లింక్ కూడా పోస్ట్ చేస్తాను. దాంతో మీకు మంచి ఫ్రెష్ అండ్ బ్రైట్ స్కిన్ వస్తుంది కొన్ని రోజుల వరకు మీరు యూజ్ చేస్తే. కానీ మీరు ఒక అమెరికన్ లాగా అయిపోరు, మీకున్న కలర్లోనే మంచి బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజేషన్. ఇది ఎవ్రీ డే చేయాలి గైస్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో స్నానం చేసేటప్పుడు స్కిన్ డ్రై అయిపోయి మాయిశ్చర్ లాస్ అవుతుంది, అది మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాం మాయిశ్చరైజర్తో. సో నా ఫేవరెట్స్ వచ్చేసి డాక్టర్ షేట్స్ది. ఐ లవ్ దే మాయిశ్చరైజర్స్, ద కన్సిస్టెన్సీ ఇస్ సో గుడ్ గైస్. అండ్ అలాగే మీకు చికెన్ స్కిన్ లాంటిది ఉంటే సాలిసిలిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్ డర్మాకోలో చాలా బాగుంటుంది, అది యూజ్ చేసి చూడండి. బాడీ మీద సన్ స్క్రీన్ రాయడం అనేది చాలా మంది ఇగ్నోర్ చేసేస్తారు. బట్ మీ బాడీ మీద ఉన్న స్కిన్ కూడా స్కిన్నే కదా, మీరు ఫేస్ని ఎలా కాపాడుతున్నారు బాడీని కూడా అలాగే కాపాడాలి కదా హార్మ్ఫుల్ యూవీ అండ్ యూవీబీ నుంచి. సో దానికి ఐ రియల్లీ లైక్ ద విష్ కేర్ సన్ స్క్రీన్ బికాజ్ ఐ ఫైండ్ దిస్ వెరీ ఎకనామికల్ అండ్ టెక్స్చర్ కూడా జిడ్డుగా అలా స్టిక్కీగా ఉండదు. ఇప్పుడు ఒక సెన్సిటివ్ బట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అవేర్నెస్ తీసుకురావాల్సిన టాపిక్, బాడీ ఓడర్. నా బాడీ ఓడర్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? యూజువల్గా ఈ ప్రాబ్లం ఉందని ఉన్న వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే మనము మన బాడీలో ఉంటాం. సో వీ జస్ట్ గెట్ యూజ్ టు ద స్మెల్స్ అండ్ ద వే హౌ యువర్ బాడీ ఫీల్స్ అండ్ మనం దానికి ఇమ్యూన్ అయిపోతాం అనమాట. అసలు మనకి బాడీ ఓడర్ ప్రాబ్లం ఉందని తెలిసేది ఎలా? స్నానం చేసిన తర్వాత కాకుండా మిడ్ డే టైంలో లిఫ్ట్ యువర్ ఆర్మ్పిట్స్ అండ్ స్నిఫ్. You will come to know if you have a body odor problem or not. లేదంటే డే అయిపోయాక మీ షర్ట్ కానీ మీ టాప్ కానీ తీసుకొని స్మెల్ చేయండి ఆర్మ్పిట్స్ దగ్గర, మీకు తెలిసిపోతుంది ఆ ప్రాబ్లం ఉందా లేదా అని. మెడికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి బాడీ ఓడర్ ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ రెగ్యులర్ లైఫ్లో మీ మై సెల్ఫ్, నేను చిన్నగా ఉన్నప్పుడు ఐ డి నాట్ నో దట్ ఐ హ్యాడ్ అ బాడీ ఓడర్ అండ్ ఐ యూస్ టు స్మెల్ ఆఫ్ పెరుగు పచ్చడి. పీపుల్ యూస్ టు కవర్ దేర్ నోజెస్ అండ్ రన్ అవే. అండ్ ఆ ప్యూబర్టీ ఫేజ్లో వెన్ యూర్ హార్మోన్స్ ఆర్ చేంజింగ్ మనకు అసలు తెలియదు.
అలా బాడీ ఓడర్ కూడా ఉంది అని. సో అది తెలుసుకున్న తర్వాత జస్ట్ కీపింగ్ యువర్ సెల్ఫ్ క్లీన్, అంటే షవరింగ్ వన్స్ డే అదైతే ఎవరైనా చేస్తారు. బట్ యూజ్ డియోడ్రెంట్గా ఇప్పుడైతే చాలా న్యాచురల్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. కొన్ని అయితే కోజిక్ యాసిడ్తో వాటితో కూడా ఉన్నాయి. దానివల్ల మనకి అండర్ ఆర్మ్ స్మెల్ రావడమే కాకుండా పిగ్మెంటేషన్ని కూడా అది సార్ట్ అవుట్ చేస్తుంది. సో యూ కెన్ యూజ్ సంథింగ్ లైక్ దాట్, బట్ యూ హ్యావ్ టు యూజ్ సంథింగ్. అండ్ ఆల్వేస్ క్యారీ ఒక చిన్న ట్రావెల్ సైజ్ చిన్న బాడీ మిస్ట్ కానీ పర్ఫ్యూమ్ కానీ ఎప్పుడైనా మీ బ్యాగ్లో పెట్టేసుకోండి, జస్ట్ ఫర్ అ బర్స్ట్ ఆఫ్ రిఫ్రెష్మెంట్. లేదంటే ఎమర్జెన్సీ, ఒక్కొక్కసారి ఎండలో లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ స్వెట్ ఎక్కువ అయిపోతుంది, మార్నింగ్ రాసుకున్న డియోడ్రెంట్ మీకు ఈవినింగ్ వరకు లాస్ట్ అవ్వకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ గురించి నాకు నచ్చిన ఆప్షన్స్ అండ్ నేను యూజ్ చేస్తున్న ఆప్షన్స్ కింద లింక్ చేసేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఫేస్ అండ్ బాడీ హెయిర్ రిమూవల్. నా దిస్ ఇస్ అనదర్ వెరీ టచీ అండ్ పర్సనల్, అంటే ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ప్రెఫరెన్స్ ఉంటుంది. కానీ నేను ఏం యూస్ చేస్తాననేది మీకు చెప్తాను. సో ఐ లైక్ టు యూజ్ ద వీట్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఫర్ మై హ్యాండ్స్. నేను యూజువల్గా లైక్ బిఫోర్ కోవిడ్ అయితే నేను సాలాన్కి వెళ్ళి చేయించుకునేదాన్ని గైజ్. ఆఫ్టర్ కోవిడ్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ సో లేజీ, నేను వెళ్ళడమే మానేశాను. ఇంట్లోనే నేను దీంతో చేసేస్తాను. లేజర్ హెయిర్ రిమూవల్ వీడియో కనుక మీరు చూస్తుంటే నేను అండర్ ఆర్మ్స్లో లేజర్ చేయించుకున్నాను. లిటరలీ జస్ట్ 2 సెషన్స్ అయింది నాకు, అండ్ నాకు 70% వరకు గ్రోత్ తగ్గిపోయింది. సో మిగతా 30%ని, అది కూడా 1.5 మంత్లో ఒకసారి కొంచెం హెయిర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది, అది నేను వీట్ వ్యాక్స్ స్ట్రిప్స్తో తీసేస్తాను. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఒక సెపరేట్ వీడియోనే ఉంది, అది మీరు చెక్ చేసుకోవచ్చు, అది కూడా లింక్ చేసేస్తాను. లెగ్స్కి నేను రేజర్ వాడతాను. నా డోంట్ ఆస్క్ మీ వై, లైక్ ఐ డోంట్ లైక్ టు వ్యాక్స్ మై లెగ్స్. వ్యాక్సింగ్ సరిగా చేయకపోతే, ఇది చాలా మంది దగ్గర విన్నాను, ఇన్గ్రోన్ హెయిర్ అంటే చికెన్ స్కిన్ లాగా వస్తుందన్నమాట. సో నేను స్టార్టింగ్ నుంచి షేవ్ చేస్తున్నాను. నా షేవింగ్కి కూడా ఒక కరెక్ట్ వే ఉంది, అలాగే మనం చేయాలి. దీన్ని మనం డ్రై స్కిన్ మీద అలా రబ్ చేయొద్దు. You won't believe it, Nimisha used to do it that way and she used to be like, నేనైతే షేవ్ చేయను, నాకు చాలా స్క్రాచెస్ రెడ్ మార్క్స్ వస్తాయి. నేను అన్నాను, ఎందుకు వస్తుంది అంటే ఊరికనే ఇలాగే చేసేస్తుంది అనమాట. అయితే అలా కాదు, మనం షవర్ చేసేటప్పుడు యూ డోంట్ నీడ్ సెపరేట్ షేవింగ్ ఫోమ్. అదంతా షవర్ చేసేటప్పుడు మనం సోప్ అదంతా మొత్తం రాస్తాం కదా బాడీ మీద, ఆ టైంలోనే ఇలా ఆపోజిట్ టు ద హెయిర్ గ్రోత్ డైరెక్షన్లో మనం షేవ్ చేసేస్తే యూ కెన్ డూ ఇట్ లైక్ twice, thrice a week depending on your hair growth. ఏమీ హామ్ లేదు. అండ్ ఐ హ్యావ్ జీరో చికెన్ స్కిన్ ఆన్ మై లెగ్స్. ఫేస్ షేవింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి రేజర్ ఫుల్ ఫేస్ కోసం, అండ్ ఇది మనం ఐబ్రోస్ దగ్గర యూజ్ చేయొచ్చు బికాజ్ ఇది చిన్నగా ఉంది. ఎంతమంది దీని గురించి కామెంట్ చేస్తూ ఉంటారు, మగవాళ్ళు షేవ్ చేస్తారు, ఆడవాళ్ళు చేయరు, అదేది సోది. ప్లీజ్, ఇట్స్ జస్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ హెయిర్ రిమూవల్. దాని గురించి అంత కాంట్రవర్సీ ఎందుకు? నేను 3 years నుంచి షేవింగ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం లైఫ్లో షేవింగ్ చేసిందే ఆన్ కెమెరా ఉంది యాస్ట్రిక్స్లో. ఇప్పుడు నా ఫేస్కి ఏమైంది? బాలేదా? ఏమైనా రఫ్నెస్ ఉందా? ఏమీ జరగదు గైజ్. మీకు చాలా థిక్, కోర్స్ అండ్ డెన్స్ హెయిర్ గ్రోత్ ఉంది అంటే షేవింగ్ ఈజ్ నాట్ రికమెండెడ్. అదర్వైజ్ ఫైన్ హెయిర్ పీచ్ ఫజ్ లాగా ఉంటే ఈజీగా చేయొచ్చు, బట్ కరెక్ట్ వేలో చేయాలి. ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కాదు, హెయిర్ గ్రోత్ డైరెక్షన్లోనే షేవ్ చేయాలి, చాలా మెల్లిగా చేయాలి. అండ్ నాకు ఉన్న గ్రోత్కి జస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ సరిపోతుంది. దీని గురించి కూడా ఫుల్ లెంత్ వీడియో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఐబ్రో షేవింగ్ ఎలా చేయాలి అంటారా? ఇట్స్ వెరీ లైక్ వెరెవర్ యూ హ్యావ్ గ్రోత్, అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ప్లేస్లో గ్రోత్ ఉంటుంది కదా. సో జస్ట్ హోల్డ్ ఇట్ వెరీ టైట్ అండ్ ఇలా 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 షేవ్ చేస్తాను. కవర్ ఉంది, భయపడకండి. సో ఇలా 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 షేవ్ చేస్తాను. బట్ బీ వెరీ కేర్ఫుల్ గైస్, బికాజ్ ఐలాషెస్ దగ్గర ఉంది కదా. సో చేయి మీద చాలా కంట్రోల్ ఉండాలి. అండ్ అటు ఇటు డిస్ట్రాక్ట్ అవుతూ టైంపాస్ చేసుకుంటూ చేయకండి. మూవింగ్ ఆన్ టు ఆ వీ ఆర్ బికినీ ఏరియా అనమాట. దీనికి 3 basic థింగ్స్ చెప్తాను గైస్. క్లీనింగ్ యువర్ వజైనల్ ఏరియా, హెయిర్ రిమూవల్, ప్యాంటీ లైనర్స్ ఓన్లీ ఇఫ్ నెసెసరీ. ఎలాబరేట్ చేసి చెప్పాలంటే వజైనల్ ఏరియాని మనం డెఫినెట్గా క్లీన్ చేయాలి. దీని మీద ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది. వజైనల్ వాష్ అంటూ అవసరం లేదు, సోప్తోనే అది క్లీన్ చేయొచ్చు, ఉట్టి వాటర్తో చేయాలి. మీకు అది నచ్చిందంటే ఓకే, నాకు అలా నచ్చదు. అండ్ వజైనల్ వాషెస్ ఆర్ నాట్ అ వేస్ట్ ఆఫ్ మనీ. ఓకే, సోప్లో ఉన్న pH ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డౌన్ దేర్. దానికి వజైనల్ వాష్ అండ్ ఎస్పెషలీ నేను యూజ్ చేస్తున్న వీ వాష్ ఈజ్ జస్ట్ పర్ఫెక్ట్ గైజ్. అది ఆ ఏరియాని డ్రై చేయదు, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, చాలా డెలికేట్, చాలా మైల్డ్ ఉంటుందన్నమాట. సో వీఆర్ నాట్ క్లీనింగ్ ఆర్ వజైనా. వజైనా ఈజ్ అ సెల్ఫ్ క్లీనింగ్ డివైస్ కాదు, ఆర్గన్. దట్ ఈవెన్ ఐ నో. ఆర్గన్ నుంచి ఫ్లో అవుట్ అయిన డిశ్చార్జ్ ఏదైతే మనకి
అక్కడ ఆ ప్లేస్లో బయట కలెక్ట్ అయిపోతుందో దాన్ని క్లీన్ చేయాలా వద్దా? ఉట్టి వాటర్తో అది క్లీన్ అవ్వదు, బికాస్ ఐ స్టిల్ ఫీల్ దట్ ఐమ్ స్మెల్లింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ జస్ట్ విత్ వాటర్ అండ్ ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఎస్, సో అందుకే నేను వీ వాష్తో ఆ ఏరియాని మంచిగా స్నానం టైంలోనే క్లీన్ చేసేస్తాను. బస్ ఖతం, డైలీ వన్స్ చాలు. హెయిర్ రిమూవల్ అనేది చాలా పర్సనల్ చాయిస్ గైజ్. నేనైతే ట్రిమ్మింగ్ ప్రిఫర్ చేస్తాను. కొంతమంది వ్యాక్స్ చేయించుకుంటారు, కొంతమంది వీట్ అవన్నీ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది షేవింగ్ చేస్తారు. అండ్ లైక్ అది చాలా చిన్న చిన్న హెయిర్ మిగిలిపోతుంది అక్కడ. సో ట్రిమ్మింగ్ ఇస్ ద బెస్ట్ వే టు రిమూవ్ హెయిర్ డౌన్ దేర్ గైజ్, బికాస్ అది ఏది మన స్కిన్ని వాటిని డిస్టర్బ్ చేయకుండా ఎండ్ వరకు హెయిర్ని తీసేస్తుంది. బట్ మీకు గనక హెయిర్ రిమూవల్ కంఫర్ట్ లేదు అంటే 3 cheers to your jungle. We are no one to judge anyone. And shaving and hair removal creams matram voddu guys. Hair removal creams are just a bunch of chemicals. Don't want to put it in your intimate area. Shaving అయితే పర్వాలేదు, చేసేటప్పుడు ఏమీ అనిపించదు, కానీ ఎప్పుడైతే హెయిర్ గ్రో బ్యాక్ అవుతుందో మీరు నరకం చూస్తారు. ఎంత ఇచ్చి అయిపోతుందో. ట్రస్ట్ మీ గైస్, I've tried everything. Don't do it. ట్రిమ్మింగ్ అండ్ షేవింగ్లో డిఫరెన్స్ ఏంటంటే ట్రిమ్మింగ్ పైన హెయిర్ తీసేస్తుంది అండ్ షేవింగ్ చాలా డీప్ లైక్ స్కిన్ని కూడా డిస్టర్బ్ చేసేస్తుంది, విచ్ ఇస్ వై దిస్ ఇరిటేషన్ హ్యాపెన్స్. బికినీ వ్యాక్స్ కూడా నేను ట్రై చేశాను గైస్. ఒక 2-3 days వరకు స్మూత్నెస్ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఈవెన్చువల్లీ యువర్ హెయిర్ ఇస్ గుడ్ టు గ్రో బ్యాక్ అండ్ లైక్ ఇట్ ఈస్ డీప్లీ అన్కంఫర్టబుల్ టు గెట్ అ బికినీ వ్యాక్స్ డన్. చాలా పెయిన్ఫుల్గా ఉండడమే కాకుండా ద వే దే హోల్డ్ యూ అండ్ డూ ద వ్యాక్సింగ్, ఒక్కొక్కసారి ఆ పెయిన్ అలా ఉండిపోతుంది చాలా రోజుల వరకు. సో డోంట్ డూ ఇట్. ఐ మీన్ అన్లెస్ అండ్ అంటిల్ మీకు చాలా మంచి ప్రొఫెషనల్ ఎవరైనా ఉంటే అవసరం లేదు. అండ్ ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కనుక మీకు ఉంటే డైలీ బేసిస్లో ప్యాంటీ లైనర్ మాత్రం మీరు ఖచ్చితంగా వాడండి. సో ప్యాంటీ లైనర్ ఏంటంటే నువాది చాలా బాగుంటుంది. ఓకే, ఐ హావ్ ట్రైడ్ వన్ మోర్ బ్రాండ్. వెయిట్, లెట్ మీ షో యూ. ఇది పీ సేఫ్టీ. ఇది నేను కరెంట్గా వాడుతున్నాను. నేను ఎప్పుడు నువా తీసుకుంటాను, ఈసారి సరే ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. బేసిక్లీ ఒక చాలా థిన్ ప్యాడ్ లాగా ఉంటుందన్నమాట. బట్ దిస్ ఈజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గైజ్. నువాది చాలా సాఫ్ట్ ఉంది, మీరు అసలు మర్చిపోతారు ప్యాంటీ లైనర్ ఉన్న విషయం. సో మీకు ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ ఉంటే, నేను ఎందుకు అంటున్నాను ప్యాంటీ లైనర్ వాడండి అంటే, ఆ వెట్నెస్ వల్ల మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఆ వెట్నెస్ గనక మనము ఒక చిన్న ఇలాంటి ప్యాంటీ లైనర్ యూజ్ చేసి దాన్ని అబ్జార్బ్ చేసేస్తే ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ టిప్, వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వాటర్ స్ప్లాష్ చేశాక వెంటనే అలాగే బయటికి రాకూడదు. దాన్ని మనం టిష్యూతో క్లీన్ చేసి డ్రై చేయాలి. అగైన్ సేమ్ లాజిక్ గైజ్. ఆ ఏరియాని వెట్ ఉంచితే రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కావాలంటే మీ గైనకాలజిస్ట్ని అడగండి. సో ఆల్వేస్ ప్యాట్ యువర్ సెల్ఫ్ డ్రై అండ్ దెన్ వేర్ యువర్ అండర్ గార్మెంట్ అండ్ కమ్ అవుట్. వజైనల్ హెల్త్ గురించి నాకు ఒక సెపరేట్ వీడియోనే ఉంది, అందులో ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేశాను. అది కూడా లింక్ కింద ఉంటుంది, చూసేయండి. ఇంకొక చాలా చిన్న బట్ అనాయింగ్ ప్రాబ్లం, దీనివల్ల కొద్దిగా గ్రూమ్డ్ లుక్ ఏదైతే మనం ఏం చేస్తున్నామో హెల్దీ అండ్ గ్రూమ్డ్ లుక్ అది పోతుంది. ఏంటి అంటే హ్యాండ్స్ అండ్ ఫీట్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం, లేదంటే బాడీలో ఎక్కడైనా డ్రై ప్యాచెస్ ఉండడం. కొంతమందికి ఎల్బోస్ చాలా డ్రై ఉంటుంది. సో ఇది మనం ఎలా ట్యాకిల్ చేయాలంటే, హ్యాండ్స్ అండ్ ఫీట్కి రెగ్యులర్ మంత్లీ వన్స్ ఒక పెడిక్యూర్ అండ్ మ్యానిక్యూర్ చేయండి. దీనికి కూడా మిత్ బ్రేక్ చేస్తున్నాను, సాలాన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేయొచ్చు. ఐ థింక్ నేను ఒక హోమ్ పెడిక్యూర్ వీడియో చేశాను, అది మీరు చూస్తే ఈజీగా అదే ప్రాసెస్ హ్యాండ్కి ఫాలో చేసి మీ మ్యానిక్యూర్ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇది కాకుండా ఫింగర్ నెయిల్స్ అండ్ టో నెయిల్స్ ఎప్పుడైనా క్లీన్గా ఉంచాలి గైస్. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు గ్రో చేస్తున్నారు అంటే యూ షుడ్ నో హౌ టు కీప్ ఇట్ క్లీన్. బేసిక్గా మనం స్నానం చేస్తాం కదా, ఆ టైంలోనే ఎప్పుడైతే బాడీ అంతా వెట్గా ఉంటుందో జస్ట్ ఇలా క్లీన్ చేసేస్తే, ఎప్పుడైనా డేలో హ్యాండ్ వాష్ చేస్తాం కదా, ఆ తర్వాత జస్ట్ నెయిల్స్ని ఇలా చేసుకుంటూ హ్యాండ్ వాష్ చేయండి, అంతే. అండ్ క్రాక్డ్ ఫీట్ అవాయిడ్ చేయడానికి ఒక వీడియోనే చేశాను, బట్ చాలా సింపుల్ అండ్ షార్ట్ కట్లో ఆ టిప్ మీకు చెప్పేస్తాను. బేసిక్గా మనం కొద్దిగా వ్యాజ్లిన్, కొద్దిగా పాలమీగడ తీసుకొని మంచిగా కలిపేసి నైట్ టైంలో పడుకునే ముందు క్లీన్ ఫీట్ మీద అది అప్లై చేసి సాక్స్ వేసుకొని పడుకోవాలి. 1 week 10 daysలో ఫీట్ మీద ఉన్న క్రాక్స్ మొత్తం వెళ్ళిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది మీ ఫీట్. హోమ్ రెమెడీస్ ప్రిఫర్ చేయని వాళ్ళకి కోటారిల్ క్రీమ్ చాలా బాగుంటుంది. మా మమ్మీ అండ్ బడిమాకి ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళు కోటారిల్ క్రీమ్ వాడేవారు. అది హైదరాబాద్లో దొరికేది కాదు ఆ టైంలో, బాంబే నుంచి తెప్పించుకొని మరి వాడేవాళ్ళు. ఇప్పుడు అది ఆన్లైన్లో దొరుకుతుంది, లింక్ వదిలేస్తాను. బాడీలో డ్రై ప్యాచెస్, ఒక్కొక్కసారి ఎల్బోస్ డ్రైగా ఉండొచ్చు, సంబంధం లేని ప్లేసెస్లో ఒక్కొక్కసారి డ్రైనెస్ ఉంటుంది కదా, దానికి 2 things మీకు చెప్తాను. ఇది వచ్చేసి ఒక పారాఫిన్ క్రీమ్, ఇట్ ఈస్ కాల్డ్ మాయిశ్చరెక్స్. సో ఇది నాకు డాక్టర్ ఇచ్చారు అండ్ ఇది చాలా సాఫ్ట్నింగ్ క్రీమ్ అన్నమాట.
సో ఇది మీరు ఆ డ్రై ప్యాచెస్ మీద వాడొచ్చు. అండ్ ఇది కొంచెం లైట్గా ఉంటుంది, సో మీ క్లోత్స్ మీద వాటిలో అంటదు. అండ్ నైట్ టైంలో బోరోలిన్ వాడొచ్చు. సో బోరోలిన్ అనేది కొద్దిగా జిడ్డుగా ఉంటుంది కదా, బాడీలో ఏ పార్ట్లో అయినా సరే ఈ రెండు వాడొచ్చు. ఐ థింక్ ప్రతి ఒక్కటి నేను కవర్ చేసేసాను. ఏదైనా మిస్ చేస్తుంటే నా కామెంట్ చేసి అడగండి. ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ యూ ఐ విల్ లెట్ యూ నో. అండ్ ఆల్సో 2 థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. హెయిర్ కేర్ టైంలో, షాంపూయింగ్ టైంలో ఒక పాయింట్ మర్చిపోయాను. దట్ ఇఫ్ యూ వాంట్ యువర్ హెయిర్ టు బీ హెల్దీ, ఎప్పుడైనా ఎండ్స్ని ట్రిమ్ చేస్తూ ఉండాలి గైస్. మిత్ ఉంది దట్ హెయిర్ కట్ చేయకూడదు బికాస్ మనకు లాంగ్ హెయిర్ ఉండాలి. రిమెంబర్ వన్ థింగ్, క్వాంటిటీ కంటే క్వాలిటీ బెటర్. ఓకే, మీ హెయిర్ గ్రో అవుతుంది అండ్ ఎండ్స్ కూడా హెల్దీగా గ్రో అవుతుంది ఇఫ్ యూ కీప్ గెటింగ్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్ ట్రిమ్స్. కింద మొత్తం ఎలక తోకలాగా అయిపోయి స్ప్లిట్ ఎండ్స్తో కూడిన హెయిర్ ఎప్పటికీ అంటే అది వేస్ట్ హెయిర్. అంత లాంగ్ హెయిర్ ఉన్నా కూడా వేస్ట్ అనమాట. సో ఆల్వేస్ ట్రిమ్ ఇట్, కీప్ ఇట్ నైస్ అండ్ షేప్లీ. స్ప్లిట్ ఎండ్స్ ఒకసారి ఇలా ఉంటుంది కదా, అది ఇంకా బ్రాడ్ అయిపోయి పై వరకు వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. ఓకే, అప్పుడు హెయిర్ బ్రేకేజ్ జరుగుతుంది, చాలా పాడైపోతాయి. హెయిర్ రిమూవల్ టైంలో ఒక టాపిక్ కవర్ చేయలేదు, వ్యాక్సింగ్ పౌడర్స్ ఈ మధ్య చాలా ఉన్నాయి మార్కెట్లో. సో అది మీరు ట్రై చేస్తారా, దాని రివ్యూ చెప్పండి. ఫస్ట్ మీ గైస్, నేను 2 times హెయిర్ రిమూవల్ ఈ పౌడర్, వ్యాక్సింగ్ పౌడర్ ఏదైతే ఉంటుందో ట్రై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జాబ్ అంత పర్ఫెక్ట్గా చేయదు. సెకండ్ ఆఫ్ ఆల్ దాంట్లో ఎగ్జాక్ట్గా హెయిర్ రిమూవల్ క్రీమ్స్లో ఉన్న స్మెల్ వస్తుంది, అంటే ఆ కెమికల్స్ ఇందులో ఉన్నాయన్నమాట. I don't know how they claim to be chemical free, but I don't think it is chemical free. అయినా మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేసి చూడండి. ఎగ్జాక్ట్గా హెయిర్ రిమూవల్ క్రీమ్ స్మెల్ రాకపోతే చెప్పండి నాకు కామెంట్ చేసి. అలసిపోయాను, ఎప్పటి నుంచి లడలడ మాట్లాడుతూనే ఉన్నాను. ఎంతసేపు అయిందో ఏమో. ఈ వీడియో డ్యూరేషన్ తర్వాత చూడాలి. ఎనీవే గైస్, దట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీ ఆల్ లైక్ టు లుక్ గ్రూమ్డ్ అండ్ హెల్దీ కదా. సో ఈ చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే ఇట్ ఈస్ నాట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ ఎఫర్ట్ అనిపిస్తే ఆ ఎఫర్ట్ చేయాలి. మనం ఏదైనా కావాలి అంటే మనం కూడా దాని మీద టైం ఇన్వెస్ట్ చేయాలి కదా. నథింగ్ రాంగ్ విత్ లుకింగ్ యువర్ బెస్ట్, ఇన్వెస్టింగ్ టైమ్ ఫర్ సెల్ఫ్ కేర్ అండ్ బీయింగ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటే చాలామంది మనల్ని సెల్ఫిష్ అనుకున్నా సరే, జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ దెమ్. అలాంటి వాళ్ళే మన స్కిన్ మీద పింపుల్ వస్తే ఏమైంది నీ స్కిన్లో అంటారు. అందుకే ఏం బాదర్ చేయకుండా మీ కేర్ మీరు తీసుకోండి, వేరే వాళ్ళ గురించి కాదు, మన హ్యాపీనెస్, మన సంతోషం గురించి. ఈ బాడీలో మనం లైఫ్ లాంగ్ ఉండాలి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. Okay, if you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Ashrix very very soon. Till then, is bye from Ashrix. Okay, paata laga idi cheppesanu, but please follow, subscribe, and love you. Till next time, bye.